విశాఖలోని కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడులు ఆపాలంటూ నినాదాలు చేశారు. కేజీహెచ్లో భద్రత లేదని, హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుందని, కష్టకాలంలో అండగా నిలిచి వైద్య సహాయం అందించే డాక్టర్లకే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. డాక్టర్లకు భద్రతపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సో ఈరోజు ఈ నిరసన వ్యక్తం చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. వెస్ట్ బెంగాల్లోని ఒక జూనియర్ వైద్యురాలపై అత్యాచారం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అందులో ఇన్వాల్వ్ అయిన ఎవరెవరైతే ఆగంతకులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళెవరిని కూడా ఇంకా పట్టుకోలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అలాగే అక్కడ సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద కూడా దాడి జరగడం, అలాగే గూండాలు అక్కడ రావడం, ఆ ఆసుపత్రి తాలూకా ఆవరణలోని అంతా కూడా ఒక భయాందోళన సృష్టించడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా చాలా తీవ్రంగా మేము వైద్యుల తరపున నిరసన వ్యక్తం చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున, అలాగే అబ్జుడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున, అలాగే మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్, సో వైద్యుల్లో సంబంధించిన స్టూడెంట్స్ దగ్గర నుంచి అధ్యాపకుల దాకా, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరూ కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇందులో పాల్గొంటున్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారం అది మా మనసును ఎంతగా తీవ్రంగా బాధ పెట్టిందంటే, రేపొద్దున మా పిల్లల్ని కూడా, అంటే వాళ్ళు డాక్టర్లే, వాళ్ళని పీజీ స్టూడెంట్గా పంపడానికి, ఒక హాస్పిటల్ పంపడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు త్వరగా స్పందించి ఇలాంటి దాడులు నివారించడానికి, ఒకవేళ ఎవరన్నా ఇటువంటి దాడులు చేస్తే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక లాలా రావాలి. ఎందుకంటే డాక్టర్లపై దాడులు చేస్తే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలందరికీ హెచ్చరికలాగా ఉండాలి. అంతవరకు ఈ పోరాటం ఆగదు. పశ్చిమ బెంగాల్లో డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని, అలాగే హత్యని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటాలు అనేవి జరుగుతున్నాయి. దేశాన్నే కుదిపివేసే ఘటనగా ఇది కనిపిస్తూ ఉంది. నిర్భయ ఘటనని మరో నిర్భయ ఘటనగా దీన్ని పేర్కొనవచ్చు. ఇది ఓన్లీ ఒక్కరు చేసిందే కాదు, ఇది గ్యాంగ్ రేపుగా మనకు అర్థమవుతుంది. అక్కడున్న ఎవిడెన్స్ ప్రకారంగా డాక్టర్లు అంటే ప్రాణం పోసే డాక్టర్లు, అలాంటిది వాళ్ళకే రక్షణ లేకపోతే ఈరోజు సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ రోజు భారతదేశంలో ఉన్న మహిళా లోకం అందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, సిబిఐకి ఇది కేసుని అప్పగించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఖచ్చితంగా సిబిఐ నిష్పక్షపాతంగా, ఎవరు ఎంతటి వారైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఫాస్ట్ ట్రాకుల ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక అమ్మాయిని హింసించడమే కాదు, అమ్మాయికి న్యాయం చేయాలని కొంచెం కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. పైగా ఉన్న ఆధారాలన్నింటినీ తుడిచేయడానికి, నిజాన్ని కప్పిపుచ్చడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు అన్ని లెవెల్స్లో. హోల్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే ఒక హాస్పిటల్లో ఉన్న అమ్మాయి మీద ఎంత కిరాతకంగా అయినా, ఎలాంటి అత్యాచారం చేసి చంపేసినా వాళ్ళకి ఏమీ శిక్ష ఉండదు. వాళ్ళని సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. వేల మంది వచ్చేసి వాళ్ళ ఒక హాస్పిటల్, ఎంతో మందికి సేవ చేసిన హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అలా ధ్వంసం చేస్తారు. ఏముంది మనది? ఏ దేశం? అసలు మనకు స్వాతంత్రం ఉందా? ఇలాంటి దేశంలో ఎలా బతుకుతారు అమ్మాయిలు అనే వాళ్ళు? ఎలా చేయాలి మేము డ్యూటీలు? చనిపోయిన అమ్మాయిలా నేను కూడా సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేనండి. మాకు 36 గంటల డ్యూటీలు ఉంటాయి. ఆ అమ్మాయి వచ్చిన ప్లేస్కి వాళ్ళు రావాలంటే అది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. ఆ అమ్మాయి అట్లీస్ట్ చాలా గట్టిగా చదివి వచ్చిందండి. ఆ ప్లేస్కి రావాలంటే ఆ అమ్మాయి ఆల్రెడీ 10 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. ఆ ప్రాణం పోవడం ఇవాళ మొత్తం దేశానికే నష్టం. ఎన్నో ప్రాణాలు కాపాడే ప్రాణాన్ని తీసేశారు, అతి క్రూరంగా చంపి తీసేశారు ఆ అమ్మాయి ప్రాణాన్ని. అంత సర్వీస్ ఓరియంటెడ్, అంత పేషెన్స్ ఓరియంటెడ్ ఉన్న మమ్మల్ని కూడా ఇంత క్రూరంగా కిరాతకంగా చంపడం అనేది ఇవాళ ఈ దేశానికి నష్టం అండి.